హలో గైస్, వెల్కమ్ టు క్యాటియా ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు మనం షీట్ మెటల్ డిజైన్లో ఉన్నాం అండ్ ఇందులో లాస్ట్ టూల్ బార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఆ లాస్ట్ టూల్ బార్ ఏంటి అంటే స్టాంపింగ్. సో స్టాంపింగ్లో మనకి నియర్లీ 11 టైప్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని మనం ఒకటే బోర్డ్ పైన అంటే ఒకటే షీట్ రెక్టాంగులర్ షీట్ క్రియేట్ చేసుకుని దానిపైన మనం చేసుకుందాం. సో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మర్చిపోకుండా పారామీటర్స్ మెన్షన్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలన్నా కానీ సెంటర్ బేస్ రెక్టాంగిల్ క్రియేట్ చేసుకుంటాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్, వాల్. ఓకే, పైన ఒక షీట్ అయితే మనకు వచ్చేసింది. ఈ షీట్ పైన ఇప్పుడు మనకి ఈ స్టాంపింగ్లో ఈ టైప్స్ అన్నీ ఉన్నాయి కదా, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం స్టాంపింగ్ టూల్ బార్ని. సో ఫస్ట్ వచ్చేసి సర్ఫేస్ స్టాంప్. ఈ సర్ఫేస్ స్టాంప్ ఏంటి అంటే ఒక క్లోజ్డ్ ప్రొఫైల్ని స్టాంప్లా క్రియేట్ చేయడానికి మనం ఈ సర్ఫేస్ స్టాంప్ యూజ్ చేస్తాం. సో స్టాంప్ అంటే ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఫస్ట్ ఒక క్లోజ్డ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్, సర్ఫేస్ స్టాంప్. ఇక్కడ మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ రాయడానికి ఉంది. యాంగిల్ మనకి 90 degrees. హైట్ 4 mm కనిపించడం కోసం 10 mm పెడుతున్నాను. అండ్ చూద్దాం ఒకసారి ప్రివ్యూ కొడదాం, అసలు మీకు అది ఎలా వర్కౌట్ అవుతుందో కనిపిస్తుంది. ప్రివ్యూ మీరు చూడొచ్చు స్టాంపింగ్ అనేది ఎలా ఉందో. సర్ఫేస్ స్టాంప్ అంటే ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనికి మీరు ఇక్కడ మనకి రేడియస్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. రేడియస్ కూడా ఉంది. మన రేడియస్ వద్దనుకుంటే వితౌట్ రేడియస్ ప్రివ్యూ ఓన్లీ స్ట్రైట్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది ఇట్లా. అంటే ఇట్లా బాక్స్ టైప్లో దీని స్టాంప్స్ అంటారు అనమాట. అండ్ పర్టికులర్ యాంగిల్లో మీకు కావాలనుకుంటే ఈ రేడియస్ కన్సిడర్ చేసుకోండి. అండ్ పర్టికులర్ యాంగిల్లో ఇప్పుడు 90 degrees ఉంది, ఎగ్జాక్ట్గా 90 వద్దు, 80 కావాలనుకోండి. ఇప్పుడు శాంపుల్కి రివ్యూ డ్రాఫ్ట్ టైప్లో మనకు ఒక స్టాంప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, రివ్యూ మన గీసిన ప్రొఫైల్, ఒకవేళ మన గీసిన ప్రొఫైల్ కింద స్టాంపింగ్ అయిపోయిన తర్వాత వచ్చే డైమెన్షన్తో కావాలనుకుంటే ఈ టైప్లో ఈ మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే ఈ మోడల్. రివ్యూ ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇందులో ఇవన్నీ పారామీటర్స్. ఓకే, ఈ సర్ఫేస్ స్టాంపింగ్ అనేది వర్కింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు బీడ్ అంటే ఇది కూడా సిమిలర్ టు స్టాంపింగే, బట్ ఏంటి అంటే సర్ఫేస్ స్టాంపింగ్ అవసరం లేదు. ఇది జస్ట్ ఒక స్ప్లైన్ కానీ ఏదైనా ఒక ప్రొఫైల్, ఒక లైన్ కానీ స్ప్లైన్ కానీ దేనితోనైనా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక స్ప్లైన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు దీనికి మనము స్టాంపింగ్ అనేది చేద్దాం. క్లిక్ ఆన్ బీడ్. ఆల్రెడీ ప్రొఫైల్ సెలెక్ట్ అయి ఉంది, డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. రివ్యూ మీరు చూడొచ్చు. ఇలా క్రియేట్ అయింది. ఇంకా మీరు ఇక్కడ డైమెన్షన్స్ ఏమైనా పారామీటర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చేంజ్ చేయట్లేదు. అండ్ వితౌట్ రేడియస్ కావాలంటే రివ్యూ ఇదిగోండి ఇలా ఉంటుంది వితౌట్ రేడియస్. హైట్ ఇది 5 mm ఇద్దాం. రివ్యూ ఈక్వల్ టు రేడియస్. ఇక్కడ మనకు ఒక ఫార్ములా, దీనికంటే సపరేట్ ఫార్ములా ఉంది కాబట్టి ఈక్వల్ టు EH1 అంట, అంటే ఈ రేడియస్కి హైట్కి ఈక్వల్ అని ఉండాలంట. సో మనం 3 మెన్షన్ చేస్తే బెటర్. ఈ రేడియస్ కన్సిడర్ చేద్దాం. రివ్యూ ఓకే, ఫైన్. ఇది బీడ్, ఇలా మనకి బీడ్ యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు కర్వ్ స్టాంప్. ఈ కర్వ్ స్టాంప్ వచ్చేసి
సో కర్వ్ స్టాంప్ ఎలా యూజ్ అవుతుందంటే ఒక కర్వేచర్ ఒక సర్కిల్ని ఇప్పుడు జస్ట్ అది మీకు ప్రొఫైల్ని గీస్తే మీకు అర్థమైపోతుంది అది ఎలా యూజ్ అవుతుంది అనేది. సర్కిల్, ఈ సర్కిల్ తీసుకున్నాను, ఎగ్జిట్ వర్క్ బెంచ్ అండ్ కర్వ్ స్టాంప్. ఇప్పుడు మనం మెన్షన్ చేసిన లెంత్ అండ్ హైట్ ఇలా క్రియేట్ చేసింది మొత్తానికి. అండ్ ఇప్పుడు ఈ రేడియస్ తీసేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎలా ఉంటుంది అనేది. రివ్యూ, మనం గీసిన ప్రొఫైల్కి ఇటు 4 mm ఇటు 4 mm తీసుకొని 4 mm టోటల్గా 4 mm, సారీ 6 mm కాదు లెంత్, టోటల్గా 6 mm తోటి. అండ్ డిగ్రీ కూడా 90 degrees పెడదాం. రివ్యూ, కింద చూడడానికి మీకు ఇలా ఉంటుంది అండ్ పైన ఇట్లా వస్తుంది. సో ఇలాంటి ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవడానికి మనము ఈ కర్వ్ స్టాంప్ అనేది యూస్ చేస్తాం. సో క్లిక్ ఆన్ ఓకే, కర్వ్ స్టాంప్ ఇలా ఉంచుదాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఫ్లాంజర్ కట్అవుట్. సో ఈ ఫ్లాంజర్ కట్అవుట్ అంటే ఇది కంప్లీట్గా క్లోజ్డ్ ప్రొఫైల్స్కి ఇది కూడా యూజ్ అవుతుంది. సో మనం ఒక క్లోజ్డ్ ప్రొఫైల్ డ్రా చేసుకుందాం. లెట్ ఇట్ బి అ సర్కిల్, ఎగ్జిట్ వర్క్ బెంచ్. అండ్ ఇప్పుడు ఫ్లాంజ్ అంటే ఏంటంటే కంప్లీట్గా కింద మనకు ఓపెన్ హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మన సర్కిల్ అనేది ఇలా టర్న్ అయిన తర్వాత కింద మనకి అసలు హోల్ అనేది క్రియేట్ కాలేదు. ఈ స్టాంప్ అనేది కూడా జస్ట్ ఒక స్టాంప్ పడ్డట్టుగా కిందకి వెళ్ళింది అంతే, జస్ట్ హోల్ అనేది క్రియేట్ కాలేదు. సో మనకి హోల్ క్రియేట్ అయ్యేటట్టుగా ఫ్లాంజ్ క్రియేట్ అవ్వాలంటే ఇది ఫ్లాంజ్ కట్అవుట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ కన్సిడరింగ్ రేడియస్, రివ్యూ, ఇలా మనం గీసిన ప్రొఫైల్ ఇలా అవుతుంది అనమాట ఫ్లాంజ్. సో ఇలాంటి ప్రొఫైల్స్ గీసుకోవడానికి మనం ఫ్లాంజ్ కట్అవుట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఈ యాంగిల్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, కావాలంటే 75 degrees. రివ్యూ, సో ఇది ఫ్లాంజ్ కట్అవుట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లవర్. ఇది ఎలా క్రియేట్ చేసుకుంటామంటే జస్ట్ మనము కంప్లీట్ స్కెచ్ గీసి ప్రూవ్ చేస్తాను ఎలా గీస్తాము అనేది. ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను, సరే స్ట్రైట్ అనేది ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను అండ్ వీటికి చాంఫర్ ఇద్దాం. చాంఫర్ ఇచ్చా, ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు ఇలాంటిది ఒక ప్రొఫైల్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ లవర్ అనే టూల్ని యూస్ చేసి ప్రొఫైల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఇక్కడ మనం ఓపెనింగ్ లైన్ అని ఇంకొక సపరేట్గా ఆప్షన్ కూడా సెలెక్ట్ ఒక ప్రొఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఓపెన్ లైన్ ఇది పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి అది ఎలా అవుతుందో. రివ్యూ, it should be in మీకు కనిపిస్తుందా? అండ్ ఇక్కడ కొంచెం ఇద్దాం, హైట్ వచ్చేసి 10 mm ఇస్తా. రివ్యూ, ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి లోవేర్స్ అనమాట. అంటే యాక్చువల్గా మీరు యూపీఎస్కి వీటికి వెంటిలేటర్స్కి దగ్గర ఇలాంటి షేప్సే ఉంటాయి. సో ఇలాంటివి గీసేసి మనం ప్యాటర్న్ చేసుకుంటాం అనమాట. సో అలా ఇలాంటి షేప్ చేసుకోవడానికి మనం ఈ లోవర్ అనేది యూస్ చేస్తాం. సో ఓకే, లోవర్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రిడ్జ్ కూడా సింపులే. డైరెక్ట్ ఫేస్ పైన సెలెక్ట్ చేసేసుకొని మనం దీని ప్రొఫైల్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఫేస్. ఇప్పుడు ఎక్కడైతే పాయింట్ సెలెక్ట్ చేసామో అక్కడ బ్రిడ్జ్ మనకి క్రియేట్ అవుతుంది. అండ్ మనం సెపరేట్ డైమెన్షన్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంతే. రివ్యూ, ఆపోజిట్ డైరెక్షన్, రివ్యూ. ఇది బ్రిడ్జ్ అనమాట. సో మనము హైట్ మెన్షన్ చేసుకొని లెంత్ కూడా
ప్రివ్యూ. ఇంకా ఈ డిఫరెంట్ పారామీటర్స్ అని మెన్షన్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనము ఈ బ్రిడ్జ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో, బ్రిడ్జ్‌ని కూడా ఇలా యూజ్ చేస్తాం అనమాట. అండ్ కమింగ్ టు ఫ్లాంజ్డ్ హోల్. బ్రిడ్జ్ అయిపోయింది. ఫ్లాంజ్డ్ హోల్. ఇది ఇందాకడ ఫ్లాంజ్ లాంటిదే సేమ్. డైరెక్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసేసుకొని డిఫరెంట్ పారామీటర్స్ మెన్షన్ చేసుకొని ప్రివ్యూ హోల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మరి దీనికోసం సెపరేట్ స్కెచ్ అవేం అవసరం లేదు. డైరెక్ట్ ఎక్కడైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ హోల్ అక్కడే డైరెక్ట్ క్లిక్ చేసుకొని మన డైమెన్షన్స్ మెన్షన్ చేసుకొని పారామీటర్స్ అన్ని మెన్షన్ చేసి ఓకే కొట్టడమే. అండ్ కమింగ్ టు సర్క్యులర్ స్టాంప్. ఇది కూడా ఆల్మోస్ట్ స్టాంప్ క్లోజ్డ్ ప్రొఫైల్తో మనం ఈ స్టాంప్ ఎలా క్రియేట్ చేస్తాం అలాగే ఇది కూడా. దీని డయామీటర్ వచ్చేసి నేను ఒక 30 mm ఇస్తాను. ప్రివ్యూ. ఈ స్టాంప్ అనేది ఇలా క్రియేట్ అయింది. షార్ట్ కట్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు క్లోజ్డ్ ప్రొఫైల్ ఎలా అయితే మనం స్క్వేర్కి కన్స్ట్రక్ట్ చేసామో ఈ రెక్టాంగిల్ మనం స్టాంప్ క్రియేట్ చేసాము అలాగే ఇది కూడా. బట్ దీనికి సపరేట్గా డైరెక్ట్ ఆప్షన్ అనేది ఉందన్నమాట అంతే సర్క్యులర్ స్టాంప్ క్రియేట్ చేసుకోవడానికి. ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ తగ్గట్టుగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సర్క్యులర్ స్టాంప్ కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్టిఫెనింగ్ రిబ్. స్టిఫెనింగ్ రిబ్ కావాలంటే మనకి సైడ్ ఒక వాల్ కావాలి. సో వాల్ క్రియేట్ చేసుకుందాం. వాల్ రివర్స్ పొజిషన్. హైట్ మరీ ఎక్కువైపోయింది. ఒక 50 ఇద్దాం. అదే మరి చిన్నగా అయిపోయింది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. వాల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ ఫ్లాంజ్ అనేది ఎక్కడ ఇస్తామంటే మనం ఈ స్టిఫెనింగ్ రిబ్ అనేది మనము మీరు 3D మోడలింగ్లో చూసి ఉండొచ్చు. రిబ్ అనే ఆప్షన్ మనకు ఉంది. సో మనం కర్వ్ పైన సెలెక్ట్ చేస్తుంటాం. అండ్ ఈ రిబ్ అనేది మనకి ఇలా క్రియేట్ అవుతుంది. దీనికి కూడా పారామీటర్స్ మెన్షన్ చేసుకోవచ్చు. రివ్యూ. ఓకే సరే ఇలా క్రియేట్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, దీనికి ఒక హోల్ టైప్లో క్రియేట్ అయిపోతుంది. సో ఇలా మన రిబ్ అనేది మనము క్రియేట్ చేసుకుంటాం అనమాట, ఫ్లాంజెడ్ రిబ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డవెల్. ఇది కూడా సేమ్. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఎలా క్రియేట్ చేసుకున్నాం అలాగే డైరెక్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. 15 mm డయామీటర్ ఇచ్చిన ప్రివ్యూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న డ్రాయింగ్ ఉంది. ఆ డ్రాయింగ్లో ఇక్కడ డి అని మెన్షన్ చేసింది కదా, ఈ డయామీటర్ మనము మెన్షన్ చేసే డయామీటర్ అనమాట. సో దీన్ని మనం మెన్షన్ చేసి 30 అని ఇస్తున్నాను. ప్రివ్యూ. ఓకే. సో ఇలాంటి మోడల్ కోసం మనము ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం, డోవెల్ అనేది. అండ్ నెక్స్ట్ యూజర్ స్టాంప్. యూజర్ స్టాంప్ అంటే ఇది కంప్లీట్గా మనం డిజైన్ చేసే స్టాంప్ అనమాట. మనం ఎలా అని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అలాంటి స్టాంప్. సో దానికోసం మనం కంపల్సరీగా ఫస్ట్ ఒక సపరేట్ బాడీ క్రియేట్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ ఇన్సర్ట్, క్లిక్ ఆన్ బాడీ. బాడీ అనేది క్రియేట్ అయింది. సో ఈ బాడీ పైన డబుల్ క్లిక్ చేయండి. గో టు పార్ట్ డిజైన్, క్లిక్ ఆన్ స్కెచ్. ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా ఒక స్టాంప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడేమో సర్క్యులర్గా, ఇక్కడ స్క్వేర్, అండ్ మనం ఎట్లా అంటే ఇలాంటివి కాకుండా డిఫరెంట్ షేప్స్లో ఈ ప్లేస్లో నేను చేసుకుంటాను. ఒక రెక్టాంగిల్, యాడ్ 20 mm మిర్రర్ ఎక్స్టెంట్. ఓకే. దీనిపైన ఇంకో స్కెచ్ తీసుకుంటాను. సర్కిల్, యాడ్. ఓకే సరే, ఇదేనా, ఇది చాలు. ఏంటి నాకు ఇలాంటిది ఒక స్టాంప్ అనేది క్రియేట్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం దీని ద్వారా డై అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నా గో టు షీట్ మెటల్ డిజైన్, షీట్ మెటల్ డిజైన్లోకి వచ్చేసాము. యూజర్ స్టాంప్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఎస్. సో ఓపెన్ కాగానే ఫస్ట్ ఒరిజిన్ పాయింట్, కంపల్సరీగా ఫస్ట్ ఒరిజిన్ పాయింట్ క్లిక్ చేయాలి. ఒరిజిన్ పాయింట్ అంటే మన యొక్క షీట్
అండ్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి పంచ్. ఏ పంచ్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సరే మళ్ళీ బాడీ సెలెక్ట్ చేశాను, పొజిషన్ ఆన్ కాంటెక్స్ట్. నెక్స్ట్ రివ్యూ కొడదాం. ఎక్స్ట్రా బాడీ మనకి కింద క్రియేట్ అయింది. సో ఏం చేద్దామంటే రివర్స్ ఇట్, రివ్యూ, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడొచ్చు మీరు ఒక డై అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకు నచ్చిన మోడల్ని మనకు నచ్చిన షేప్లో కానీ మనం ఒక షీట్ నుంచి ఒక డైని ప్రిపేర్ చేయాలి అంటే కనుక ఇలా మనం ఒక 3D మోడల్ని కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని మెటల్ షీట్ పైన పెట్టి ఈ యూజర్ డిఫైన్డ్ స్టాంప్ తోటి మనం ఒక డై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి టూల్స్ మనము ఆల్మోస్ట్ అన్ని టూల్స్ని కవర్ చేస్తామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను ఈ షీట్ మెటల్ యూజ్ చేసి 2-3 మోడల్స్ని క్రియేట్ చేస్తాను అండ్ మీకు కూడా కొన్ని మోడల్స్ ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. So thank you for watching this video. Please subscribe the channel and follow all the tutorials. Thank you.